హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీవారి లడ్డుపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారెవరు బ్రతికి బట్టకట్టలేదన్నారు. 100 రోజుల పాలన నుంచి ప్రజలు దృష్టి మరల్చడం కోసమే చంద్రబాబు తిరుమల లడ్డుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన బాబు వెంటనే క్షమాపణ చెప్పాలంటున్న వాసుపల్లితో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు. తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూను జంతువులకు సంబంధించిన కొవ్వుతో తయారు చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. సార్ చెప్పండి సార్, వైసీపీ ప్రభుత్వ హయాంలోని జంతువులకు సంబంధించిన నెయ్యితో తిరుపతి లడ్డు తయారు చేశారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం కోల్పోయారు. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఈ 100 రోజుల పరిపాలనలో కూడా అటర్ ఫెయిల్యూర్ అయిపోయారు. దాన్ని డీవియేట్ చేసుకోవాలి, దాన్ని డైవర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు పవిత్రమైన లడ్డు. తిరుపతి దేవస్థానం 100 సంవత్సరాలు ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారందరూ కూడా నిండు బంగారమే. అలాంటిదేమో ఈరోజు నీకేమో కలకన్నావో ఏదో నీ గవర్నెన్స్ పడిపోయింది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో మెలాన్ చేద్దాము, అతన్నేమో భ్రష్టు పట్టిద్దాము, అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేద్దాము అని ఇలాంటి కట్టుకథలు చెప్తా ఉన్నమాట. వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు ప్రమాణం చేయడానికి రెడీ అన్నారు. ఈరోజు లోకేష్ అంటున్నాడు నేను తిరుపతిలో నిన్ను చేస్తానని. నువ్వు అదే మాట మీద కట్టుబడి ఉండు. వైవి సుబ్బారెడ్డి గారితో వేల మందికి మాలాంటి నాయకులు కార్యకర్తలు వస్తాం. అతని మీద ఉండి నమ్మకంతో వస్తాం. మాలో తప్పు ఉందని అంటే వైవి సుబ్బారెడ్డి గారి తప్పు ఉన్నా సరే మేము రక్తం కక్కి చచ్చిపోతాం. ఈరోజు మీరు స్క్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మేధావర్గం ఇవన్నీ కూడా తిప్పి కొట్టండి. డౌట్లు వస్తే ఏదో చేసేయడం, స్క్రోలింగ్ చేసేయడం కాదు. ఎప్పుడైనా సరే ఫిష్ ఆయిల్ అంటే ఒక్క చుక్కేస్తే ఎంత వాసన వస్తుందండి. ఫిష్ ఆయిల్తో చేసిన ఈ ట్యాబ్లెట్స్ తినండి ఒకటి, ఆ ఆయిల్ ఎంత స్మెల్ వస్తుందో. కనీసం అర కేజీ చేప నుండి తీసుకొచ్చిన ఆయిల్ ఒక ట్యాబ్లెట్ అంత స్మెల్ వస్తుందంటే అలాంటి ఫిష్ ఆయిల్ ఎవరైనా కలుపుతాడండి? ఎవరైనా కలుపుతారండి? మనిషి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే గొడ్డు మాంసంతో తయారు చేసిన నూనె ఏమో కలుపుతారండి? ఇది నెయ్యి కదండి, నూనె కాదు కదా, అది నెయ్యితో చేసినవన్నీ. అయినా సరే నువ్వు జూలై 20వ తారీఖునేమో రిపోర్ట్స్ పంపించి, జూలై 28వ తారీఖునేమో రిపోర్ట్స్ తెచ్చుకొని, శాంపుల్స్ పంపించి రిపోర్ట్స్ తెచ్చుకొని అంటే రూల్స్ రిజైన్. చంద్రబాబు నాయుడు రిజైన్లో జరిగింది. ఈరోజు ఏమీ లేదండి. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు బ్యాక్ఫైర్ అవుతుంది. ఇది కంపల్సరీగా బ్యాక్ఫైర్ అవుతుంది. వాళ్ళ డైరీకేమో ఇచ్చుకుందామని చెప్పి ఇవన్నీ కూడా టీటీడీ దేవస్థానంలో ఉండే ఎవరైతే ఈ సప్లై చేస్తున్నారో ఈ గీ అది డైవర్ట్ చేసి వీళ్ళు అనుకునే డైరీస్ దగ్గర ఈ వీల్ డైరీ, అలాగే మన గుంటూరు సంగం డైరీ, వీళ్ళందరి దగ్గర నుంచి ముందు నుండి వీళ్ళు కక్ష కట్టారు. ఏదైనా సరే వైవి సుబ్బారెడ్డి గారి పాదాలకి కూడా మీరేమో సరిపోరు, మానుకోండి ఆ మాటలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీ కావాలని సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని నేను చెప్తానమాట. జంతువుల అవశేషాలతో కూడిన నెయ్యితో తిరుపతి శ్రీవారి లడ్డును తయారు చేశామన్న తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యల మీద మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రంగా మండిపడుతున్నారు. దీని మీద ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణ కూడా జరిపించుకోవాలంటున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన లడ్డూపై అపవిత్రమైన మాటలు ఆడడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.